వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాక్డో నానో ఎనర్జర్ సెకండ్ టైం నా కార్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఈరోజే యూజ్ చేస్తున్నాను. ఈరోజే సీబీసీ ఈరోజే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ముందు తీసుకున్నప్పుడు ఇలా షేక్ చేయాలి. ఎందుకు అంటే ఇది ఒక లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది కడగట్లేకుండా ఉంది. అలా షేక్ చేసి యూజ్ చేయడం వల్ల ఫ్రీగా అప్లై అవుతుంటుంది. Minimum 50 times. అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం సార్. చేయడం జరిగింది. మొత్తం కూడా దాంట్లో పోయటం జరిగింది. ఇది ఎందుకు పోస్తున్నాం అసలుకి అనేది మనం చూస్తే ఈ మ్యాక్డో నానో ఎనర్జరైజర్ ఇది పోయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి త్వరగా స్క్రాప్ రాకోకుండా వెంటనే మనకి సెట్కి వెళ్ళకోకుండా ఏది ప్రాబ్లం రాకుండా బండి స్మూత్గా గేర్లు స్మూత్గా సాఫ్ట్గా పట్టడానికి ఎట్ ది సేమ్ టైం మైలేజ్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఒక 20 కిలోమీటర్లు 1 లీటర్ వస్తుందంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనకి ఇప్పుడు నా బండికి అయితే డీజిల్ అనమాట, నాకు కనీసం తక్కువ ఒక 5 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుందన్నమాట. అందువల్ల దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఈ పోషన్ దగ్గర నుంచి గేర్లు కూడా స్మూత్గా సాఫ్ట్గా పడతాయి. గేర్లు వేసిన ఫీలింగ్ ఉండదన్నమాట. అలానే బండి కూడా ఎక్కువ సౌండ్ రాదు, పొల్యూషన్ త్వరగా రాకుండా ఉంటుంది. ఎటువంటి పొల్యూషన్ రాకోకుండా మనకి చాలా చక్కగా వాతావరణం కూడా క్లైమేట్ కూడా ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ఉంటుంది. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ ప్రతి ఒక్కరు వెహికల్లో దీన్ని అప్లై చేసుకొని అందరూ కూడా పొల్యూషన్ వాతావరణాన్ని కాపాడుకోవాలి. అలాగే కాకుండా తొందరగా బండి స్క్రాప్ రాకోకుండా మనకి మైలేజ్ కలిసి కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా. నా పేరు ఉపేందర్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతాను జరుగుతుంది. నేను డియూసీడీగా వర్క్ చేస్తాను. ఇది మనం అప్లై చేసిన తర్వాత మనం పోసిన తర్వాత మినిమం 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ రన్నింగ్లో ఉంచాలా, లేదు అంటే మనము ఆన్ చేసన్నా ఉంచాలి అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను పోయటం జరిగింది. ఇప్పుడు బండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. విష్ ఆల్ ది బెస్ట్.